అడవిలకు వెళ్లే ముందు రక్షణ శాఖ సలహాలు చాలా ముఖ్యమైనవి. అది కూడా నైపుణ్యం తెలిసి ఉన్న వారే అడవిలకు వెళ్లేందుకు ట్రై చేయండి. ఇలాంటి అడవిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలతో చెలగాట మాడినట్టుగా ఉంటుంది. ఈడ నేను నా ముందు నిటారుకున్న ఒక కొండపై నేను వెళ్ళి ఎలా ఉందో చూసి మళ్ళా సర్వే చేసి కింది వచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నా చుట్టుపక్కల చాలా ఎత్తైన కొండలు, అడవి చాలా దట్టంగా ఉంది. కానీ ఇలాంటి అడవిలో ఏదన్నా జరగవచ్చు. ఇలా వెళ్ళిపోదాం. నేను ముందుకు వెళ్తున్నాను. నా ముందు చాలా సవాల్గా మారేందుకు అవకాశం ఉంది. కానీ ఇలాంటి చెట్లపై ఇలాంటి పువ్వులు ఎన్నో ఉంటాయి. కానీ ఇది తంగిడి పువ్వు. ఇది మా ఇండియాలో చాలా దొరికేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి కొండల్లో చాలా ఉంటాయి. ఈ పువ్వుతో బతుకమ్మ ఆడేందుకు మా ప్రాంతం అంతా చాలా అనుకూలంగా ఈ పువ్వు తీసుకుపోయి చాలా బతుకమ్మ ఆడుతూ ఉంటారు. ఇటు నా ముందు చాలా దట్టమైన అడవి కలిగి ఉంది. ఈ అడవిలో ప్రయాణం చేస్తున్నాను. నా ముందు చూడండి, ఒక మంచి చెట్టు, ఒక ఏరు కలిగి ఉంది. ఇది చాలా బలమైన ఏరు కలిగి ఉంది. ఈ ఏరు చాలా కొమ్మలపైకి ఎక్కినట్టుంది. కానీ నేను ఈ ఏరుల నుంచి నేను ముందుకెళ్తున్నా. ఈడ నా ముందు మంచి ఒక దట్టమైన అడవి ఉంది నా చుట్టుపక్కల. కానీ ఇలాంటి అడవిలో చాలా జాగ్రత్త అవసరం. ఈడ నా ముందు చూడండి, ఈ మేక పొదువు అని అంటారు. ఇలాంటి మొక్కలు చాలా విలువైనవి. ఈ అడవిలో మనకు ఇది కనబడటం చాలా అదృష్టంగా భావించవచ్చు. కానీ దీంట్లో మంచి ఒక గుణం కలిగి ఉంటుంది. ఏంటంటే కాల్షియం, ప్రోటీన్స్, చాలా ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి. ఈ మొక్క మంచి మొక్క అనుకోవచ్చు. ఇలాంటి మొక్కలు చాలా తినగలిగితే ఒంటికి కూడా మంచి శక్తిని ఇస్తాయి. ఇది సప్పసప్పగా తీగా ఉంది. ఇది మంచి మొక్క. ఇలాంటి మొక్కలు ఇంకా దొరకాలని నేను ఎంతో జాగ్రత్తగా ముందుకు నేను అడవిలో అనుసరిస్తుంటా. ముందుకు వెళ్ళేందుకు నేను ప్రయత్నం చేస్తుంటా. ఇది చాలా సప్పగా ఉంది. ఇటు ముందుకు వెళ్దాం. ఆ ముందు చాలా దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, చాలా దట్టంగా అడవి ఉంది. మీరు చూడొచ్చు. ఇలాంటి ప్రాంతంలో పందులు కూడా చాలా ఉండేందుకు అవకాశం ఉంటుంది. నా చుట్టుపక్కల చాలా దట్టమైన అడవి కలిగి ఉంది. ఈ అడవిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇటు ముందుకు వెళ్తున్నాను. నా ముందు చాలా సవాల్గా మారేందుకు అవకాశం ఉంది. చూడండి, నా ముందు ఒక చెట్టు వంటి అది ఒక గుంత లెక్క తవ్వి ఈడ సన్నటి ఏర్లు, అది అడిపంది లెక్క ఉంది. ఈ తాజా జాడలను మీరు చూడొచ్చు. ఈ సన్నటి ఏర్లు తిని అది ముందుకు ఇటు వెళ్ళినట్టుగా ఉంది. తాజా జాడలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల అవి మంచి ఆహారం తిని ఇటు ముందుకు అది పోయినట్టుగా ఉంది. ఈడ మంచి ఒక ఏర్లు కలిగి ఉన్న చెట్టు, ఈ సన్నటి తీగలు కలిగి ఉన్నాయి. ఈ ఏర్లు తిని అటు ముందుకు వెళ్ళిపోయినట్టు. ఈడ పుట్టగొడుగులు కూడా చిన్నవి ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇటు ముందుకు వెళ్దాం. నేను ఒక దట్టమైన పొదల్లో నేను వచ్చినట్టుగా ఉంది. నా చుట్టుపక్కల మంచి పచ్చని చెట్లు కలిగి ఉన్నాయి. ఈ చెట్లల్లో పందులు కూడా ఉండేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఈ పంది ఇటే వెళ్ళినట్టుగా ఉంది. తాజా జాడలు కూడా నాకు కనబడుతున్నాయి. ఈడ చాలా గడ్డితో నిండి ఉన్న మంచి ఒక పొదలు కలిగి ఉన్నాయి. ఇలాంటి పొదల్లో పందులు ఉండేందుకు చాలా అవకాశం ఉంటుంది. చాలా భయంకరమైన ఏదో వాతావరణం కలిగి ఉంది. ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉండాలి. నేను ఇదే దారి పంటి నేను వెళ్తున్నాను. నా ముందు చాలా ఎత్తైన చిన్న బండలు, ఏదో గడ్డి చాలా దట్టంగా ఉంది. నేను ఇప్పుడు ఒక మంచి ఒక దట్టమైన పొదల్లో వచ్చినట్టుగా ఉంది. ఇటు ముందుకు వెళ్తున్నాను. నా ముందు చాలా బయలుగా ఉంది. మీరు చూడొచ్చు. ఈడ మంచి ఒక బయలుగున్న ప్రాంతంలో నేను వచ్చేసినాను. ఈడ చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. ఈడ కొద్దిసేపు కూకొని అటు ముందుకు వెళ్దాం. ఈడ చూడండి, చాలా చెమటలు నాకు కారుతూ ఉన్నాయి. కానీ నేను చాలా ఎత్తులో వచ్చినట్టు ఉంది. ఇప్పుడు నేను ఇటు ముందుకు వెళ్తున్నాను. ఈడ ఒక మంచి భారీ చెట్లు కూడా కలిగి ఉన్నాయి. ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, మంచి నీడలు కలిగి ఉన్నాయి. నేను అనుకున్న ప్రదేశానికి వచ్చిన మీరు చూడొచ్చు. ఈడ పంది జాడలు, తాజా జాడలు ఉన్నాయి. కానీ ఇలాంటి చోటనే పిల్ల తల్లులు ఉంటాయి పందులు.
దానికి ఏదన్నా మేము హాని చేస్తే మాత్రం మా మీదికి ఖచ్చితంగా అవి దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి గుండ్ల సాటుంది అవి తల దాచుకొని ఉంటాయి. ఇటు చూడండి, నేను ఒక మంచి ఎత్తైన ప్రాంతంలో నేను వచ్చేసాను. కానీ నేను ఆడికి వెళ్ళాలనుకుంటున్నా. ఒక నిటారు ఉన్న ఒక పెద్ద కొండ కాడికి నేను వచ్చేసాను. మీరు చూడొచ్చు, నా ముందే ఉంది ఆ కొండ. ఆ కొండ పైకి నేను వెళ్ళేది. ఈ కొండపై వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నా ముందు చాలా సవాల్గా మారేందుకు అవకాశం ఉంది. కానీ ఈడ చాలా మంచి ఒక చెట్టు పైన ఈ కాయలు ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఈ కాయలు తినగలిగిన కాయలు అసలే కావు. ఇలాంటి అడవిల్లో ఇలాంటి కాయలు ఎన్నో ఉంటాయి. ఈ కాయలు చాలా ప్రమాదమైన కాయలు. ఈ కాయల్లో మొత్తము విషము కలిగి ఉంటుంది. ఇలాంటి కాయలు అస్సలకే తినకూడదు. ఈ కాయలు చూడండి, ఈ చెట్టు కొమ్మపై చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇలాంటి అడవిలో వచ్చి ఈ కాయ తినేందుకు మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాణాలతో ఇంటికి వెళ్ళలేరు. ఇటు ముందుకు వెళ్తున్నా. నా ముందు ఒక నిటారైన ఒక పెద్ద కొండ ఉంది. ఈ కొండపై నేను వెళ్ళాలని అనుకుంటున్నా. నా ముందు చూడండి, చాలా మంచి ఒక వర్షాలు పడ్డప్పుడు ఒక జలపాతం లాగా పారి పారి ఉన్న మంచి ఒక తాజా జాడలు కూడా ఉన్నాయి. నీళ్లు కారిన జాడ కూడా కనిపిస్తూ ఉంది. ఇలాంటి చోట్లు ఇలాగే ఉంటాయి. ఇటు నిటారుగా ఉన్న కొండపై ఎక్కాలంటే ఈ చోట్లో వెళ్ళవలసిందే. ఇటు వెళ్దాం. ఇప్పుడు నేను వెళ్తున్నా. కానీ నా ముందు ఇంకా చాలా ఎత్తైన కొండ ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి అడవిలో ఇలాంటి సాహసము చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక నిటారైన ప్లేసు ఇదే నేను ఎక్కబోతున్నాను. కానీ ఈడ చాలా జాగ్రత్తగా పైకి ఎక్కాలి. ఇలాంటి చోటుని జారేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఈడ మంచి ఒక టెక్నిక్తో ముందుకు వెళ్ళేందుకు నేను ఒక పట్టుతో వెళ్తున్నా. ఇలాంటి చోట్ల జారేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఓకే, జారి నేను మళ్ళీ కిందికి వచ్చేసిన. కానీ ఈడ చాలా ఎండిన ఆకులు మొత్తం ఈ తుప్పలో పడినట్టు ఉన్నాయి. ఇలాంటి తుప్పల్లో జారేందుకు చాలా అవకాశం ఉంటుంది. చూడండి, చాలా ఎండిన ఆకులు చాలా ఉన్నాయి ఈ చోట్లో. ఈడ కాలేస్తే జారినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ కొమ్మలు పట్టుకొని నేను పైకి వెళ్తున్నా. మీరు చూడొచ్చు, ఈ కొమ్మలపై నుంచి అటు బయట నేను పడ్డాను. మీరు చూడొచ్చు. ఇంకా కాస్త ముందుకు వెళ్తే బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ నా పైన ఆ కొమ్మకు ఏదో కాయలు కనిపిస్తూ ఉన్నాయి. నేను మొత్తానికి ఈ చెట్లకి వెళ్ళి నేను బయటికి వచ్చేసాను. ఈడ చూడండి, ఈ చెట్టుపై ఈ కొమ్మకు చిన్న చిన్న కాయలు కూడా చాలా ఉన్నాయి. ఇది మురిలి కాయలు అంటారు. ఈ కాయలు తినగలిగినాయి. ఇది మంచి మిటమలిస కలిగి ఉంటాయి. మంచిగా ఒక తీయని రుచి కలిగి ఉన్నాయి. ఇలాంటి కాయలు ఈ చెట్లపై చాలా ఉంటాయి. కొండలో నేను వచ్చేసాను. నా ముందు నిటారుగా ఉంది ఒక పెద్ద కొండ. మీరు చూడొచ్చు, నా చుట్టుపక్కల చాలా దట్టమైన ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఒక మంచి వాతావరణం కలిగి ఉన్నాయి ఈడ. ఇటు ముందుకు మళ్ళీ పోయి చూద్దాం. అటు నేను ఒక ఎత్తైన కొండపై ఒక బండపైకి వచ్చేసాను. ఈడ ఒక బండపై నేను ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా ఉండి మళ్ళా ముందుకు పోదాం. నా పైన ఒక ఎత్తైన చెట్టు కలిగి ఉంది. నా చుట్టుపక్కల చాలా అడవి కలిగి ఉంది. ఈ అడవిలో మంచి ఆక్సిజను, మంచి వాతావరణం కలిగి ఉంటుంది. చుట్టుపక్కల చాలా ఎత్తైన కొండలు, లోయలు అన్నీ కలిగి ఉన్నాయి. ఒక అందమైన కొండలు అనుకోవచ్చు. ఇలాంటి ప్రాంతంలో మంచి వాతావరణము, అలాగే మంచి కాయలు, మంచిగా ఒక ప్రశాంతమైన ఆలోచన వస్తుంది. ఇలాంటి చోట్ల అప్పుడప్పుడు ఇలాంటి అడవిలో వచ్చి పోతే మనకు కూడా చాలా ఆక్సిజన్ మంచిగా కలిగేందుకు చాలా అవకాశం ఉంటుంది. అలాగే మైండ్ కూడా చాలా మంచి ఒక ఆలోచనతో మనుషులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ చుట్టుపక్కల చాలా ఎత్తైన కొండలు, అడవి చాలా కలిగి ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ కొండలు ఎలా ఉన్నాయో చూసి బయలుదేరామని నేను ఈ అడవిలోకి వచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఇటు ముందుకు వెళ్ళిపోదాం రండి. దీని నుంచి దునుకుతాం. ఓకే, నేను మొత్తానికి
ఒక ఒక కొండరాయి కాడికి నేను వచ్చిన. ఈ చెట్లకి వెళ్ళి అటు ముందుకు ఎక్కేందుకు ప్రయత్నం చేద్దాం. ఈడ జారుడుగా ఉంది ఈ కొమ్మ. ఇది ఇరిగితే మాత్రం కింద పడేందుకు ఛాన్స్ ఉంటుంది. నేను ఒక మంచి పట్టుతో నేను పైకి ఎక్కి ఇటు ముందుకు పోతున్నా. నా ముందు అటు చాలా దూరంలో మీరు చూడొచ్చు, ఈ 2 కొండల సందు నుంచి అటు చాలా అడవి కనబడుతుంది. కానీ అది మీకు సరిగా కనపడేందుకు అవకాశం లేదు. ఇటు ఈ 2 కొండల సందు నుంచి అటు చాలా దూరము వెళ్తే మాత్రము ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న పల్లెలు కనపడేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇలాంటి చోట్ల ప్రయాణం చేయాలంటే చాలా రిస్క్గా ఉంటుంది. చాలా లోయలు కొండలు కలిగి ఉన్నాయి. మంచి దట్టమైన అడవి కూడా కలిగి ఉంది. ఇలాంటి చోట్ల చాలా కష్టంగా మారుతూ ఉంది. దారి చాలా దూరంలో ఉంది ప్రయాణం చేసేది. నేను ఈ బండపై చూడండి ఒక చిన్న బల్లి ఉంది. ఈ బల్లి పట్టేందుకు ప్రయత్నం చేద్దాం. ఇది చిన్న బల్లి, అది లోపలికి వెళ్ళిపోయింది. అది నా చేయికి అది దొరకకుండా లోపలికి వెళ్ళిపోయింది. పై ఒక తేనె తొట్టె ఉంది. ఈ తేనె తొట్టెలో తేనె లేదు, తేనె తీగలు కూడా లేవు. ఇంట్లో ఏది మిగలలేదు. మీరు చూడొచ్చు, చాలా పెద్ద తేనె తీగ తొట్టె ఉంది ఆడ. ఈ గుండుపై నేను ఎక్కుతున్నా, మీరు చూడొచ్చు. ఈడ చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇలాంటి చోట్ల ఎక్కాలంటే చాలా రిస్క్గా కూడా ఉంటుంది. ఇలాంటి చోట్ల జారేందుకు చాలా అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా పైకి ఎక్కేందుకు నేను ట్రై చేస్తున్నాను. కానీ నేను మెల్లమెల్లగా పైకి వెళ్తున్నా. కానీ ఈడ జారినందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇలా నిటారుగున్న ఒక కొండపై ఎక్కాలంటే చాలా కష్టమైన పని అనుకోవచ్చు. ఇలాంటి చోట్ల ఏదన్నా తప్పుడు అడుగులు వేసినామంటే కింద పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే బొక్కలు కూడా ఎగిరిపోయేందుకు చాలా అవకాశం ఉంటుంది. అందుకే చాలా ముందుగా నిమ్మలంగా నేను వెళ్తున్నా. నేను ఎత్తులో చేరుకున్నా, మీరు చూడొచ్చు. ఈడ చూడండి, చాలా ఎత్తులో వచ్చేసాను. ఈడ నా ముందు చాలా నిటారైన ఒక ఎత్తు కొండ ఉంది. ఈ కొండపై నేను ఇప్పుడు వెళ్తున్నా. ఈడ సరిగా పట్టు నాకు దొరకటం లేదు. చాలా కష్టంగా ఉంది. నేను మెల్లంగా ఒక పట్టుతో నేను పైకి వెళ్తున్నా. ఈడ చాలా నా ముందు సవాల్గా మారేందుకు అవకాశం ఉంది. ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్త అవసరము. ఇలా నిటారైన ఒక కొండపై వెళ్ళాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని అనుకోవచ్చు. ఇలాంటి కొండలపై సాహసము అంత తేలిక అయిన పని కాదు. ఈ కొండపై నేను మరి ఇంత పైకి నేను వచ్చేసిన, మీరు చూడొచ్చు. ఈడ చాలా అద్భుతమైన ఒక ఎత్తైన ప్రదేశంలో నేను చేరుకున్నా. ఈ నుంచి వెనకకు మళ్ళా ఆ సైడ్ నుంచి నేను నిటారుగైన ఒక కొండపై వెళ్తున్నా. ఈడ చాలా కష్టంగా మారేందుకు అవకాశం ఉంది. ఈడ చూడండి, నా ముందు ఒక మంచి గూవ కలిగి ఉంది. ఈ గూబ నుంచి బయట నేను వెళ్తున్నాను. ఇప్పుడు నా ముందు ఇంకా చాలా సవాల్గా మారేందుకు అవకాశం ఉంది. ఈ బండని చూడండి, అటు ఇటు ఊగుతుంది. ఇది పైన పడేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి బండాలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇరుకైన రాళ్ళకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈడ మంచి పట్టు చూసుకొని నేను పైకి వెళ్తున్నా. కానీ ఈడ చాలా జారుడుగా ఉంది. ఈ మంచి పట్టు నాకు సరైన పట్టు దొరకటం లేదు. నేను ఒక ఎత్తైన ప్రాంతంలో నేను వెళ్తున్నా. ఈడ చాలా ఇరుకుగా ఉంది. కానీ నేను ఒక మంచి పట్టుతో పైకి వెళ్తున్నాను. ఈడ ఇంకా కాస్త కిందికి చూస్తే ఆడ చాలా జారుడుగా ఉంది. ఇటు ముందుకు వెళ్దాం. ఈడ మంచి పట్టు కలిగి ఉంది. ఓకే, నేను మొత్తానికి పైకి వచ్చేసిన, మీరు చూడొచ్చు. నా చుట్టుపక్కల చూడండి, చాలా అద్భుతమైన కొండలు లోయలు కలిగి ఉన్నాయి. ఓకే, నేను ఈ కొండపై వచ్చేసిన, మీరు చూడొచ్చు. నా చుట్టుపక్కల చాలా అద్భుతమైన ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఓ ఈడ మంచి ఒక వాతావరణం కలిగి ఉంది. మీరు చూడొచ్చు, నా చుట్టుపక్కల చాలా ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఇలాంటి కొండల్లో సాహసం చేయాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నా చుట్టుపక్కల చాలా ఎత్తైన కొండలు లోయలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ చెట్టుపై నుంచి కిందికి నేను వెళ్తున్నాను. ఈ నుంచి మళ్ళా కిందికి దిగేందుకు నా ప్రయాణము మొదలుపెట్టిన. ఈ
చెట్టు నుంచి అటు కిందికి వెళ్తున్నా. ఈడ నా కిందికి చాలా ఇటు వెళ్ళే దారి లేదనుకుంటా, చాలా ఇరుకుగా మారినాయి రాళ్ళు. కానీ ఇటు చాలా ఎత్తైన ప్రదేశంలో వచ్చినట్టుంది. నా ముందు ఒక పరికి చెట్టు, ఒక లేత కొమ్మని నేను తెంపుకున్నా. ఇది తినగలిగిందే. ఈ చిన్న చిన్న మొక్కలు తెంపేసి ఈ కడమ భాగం తినగలిగిందే. ఇది తిని చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఇది జిగురుగా ఉంది, కానీ ఇది కొద్దిగా బంక లెక్క కూడా ఉంది. ఇది ఒంటికి చాలా మంచిది. ఇలాంటి ఈ అడవిలో మొక్కలు చాలా దొరికేందుకు అవకాశం ఉంటుంది. ఇటు ముందుకు నేను వెళ్తున్నా. ఈడ నా ముందు ఒక చెట్టు ఉంది, మీరు చూడొచ్చు. ఇది మర్రి చెట్టు లాంటిదే. ఇది నా ఒక జంపుతో నేను పైకి ఎక్కిన కొమ్మలపై. ఈ కొమ్మలు ఇరిగేందుకు చాలా ఛాన్స్ ఉంటుంది. ఈ కొమ్మలు ఇది నమ్మ స్థాయిలో అసలుకే ఉండవు. ఇవి ఒట్టిగానే ఇరిగిపోతాయి. ఈ చెట్లపై ఎక్కినప్పుడు అవి ఒట్టిగానే ఇరిగేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి చెట్లతో చాలా జాగ్రత్తగా ఇలాంటి అడవిలో అనుసరించుకుంటా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నేను కిందికి దిగి అటు ముందు ఆ బండపై ఈ చూడండి, ఈ చెట్టు కొమ్మలు చాలా జారుడుగా ఉన్నాయి. ఇలాంటి కొమ్మలు జారేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇటు నా ముందు చూడండి, ఒక బండపై ఒక గుంతలో నీళ్లు ఆగినాయి. ఇలాంటి కొండలపై నీళ్లు మనకు ఆడాడ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంట్లో చాలా క్రీములు ఉన్నట్టు ఉన్నాయి. ఇంట్లో చూడండి, ఇది నీరు శుభ్రమైన నీరు అస్సలుకే కాదు. ఇది కాల్చుతం అయిపోయిన నీరు అనుకోవచ్చు. ఇంట్లో చాలా పురుగులు ఉన్నాయి. ఇంట్లో జనగల్ లాంటి ఎన్నో పురుగులు కలిగి ఉన్నాయి. ఇది చిన్న చిన్న పురుగులతో నిండి ఉన్న గుంత అనుకోవచ్చు. ఈ నీళ్లు తాగితే మాత్రం ఈ నుంచి ప్రాణాలతో ఇంటికి వెళ్ళలేం. ఇది ఏడి చేసుకొని కూడా తాగేందుకు ఛాన్స్ కూడా లేదు. ఇలాంటి నీళ్లు ఇలాంటి చోట్ల ఎన్నో కనిపిస్తాయి, కానీ ఇవి శుభ్రమైన నీరు అయితే మాత్రం కాదు. ఇది చాలా ఒక ప్రమాదమైన నీరు అనుకోవచ్చు. ఇలాంటి గుంతల్లో మాకు ఆడాడ కనిపిస్తూ ఉంటాయి. ఈ అడవి నిండా మాకు కొండలపై ఇలా గుంతల్లో నీళ్లు ఎంతో కనిపిస్తాయి. ఇందులో చూడండి, చాలా పురుగులు ఉన్నాయి. ఇందులో పెద్ద పెద్ద జనగలు కూడా ఉన్నాయి. ఇది జనగే, మీరు చూడొచ్చు. ఇలాంటి పురుగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళలో ఒకవేళ మీరు తెలవగా మీరు తాగినట్టయితే అది లోపటిపోయి మీకు ఏదన్నా హాని జరగవచ్చు. ఇది చాలా పెద్ద పురుగులు కలిగి ఉన్నాయి. జనగల్ లాంటివి కూడా ఇందులో చిన్న చిన్న పరాన్నజీవులు కూడా చాలా ఉన్నాయి. ఇది శుభ్రమైన నీరు అసలు కాదు. ఇది అసలుగా తాగకూడదు. ఎందుకంటే చాలా ప్రమాదంలో పడినట్టుగా ఉంటుంది. సరే, ఇటు ముందుకు నేను ఇప్పుడు వెళ్తున్నా. కిందికి వెళ్ళి అటు మంచి దారి చూసుకొని ఒక నిటారైన కొండపై నుంచి నేను మళ్ళీ కిందికి దిగుతున్నా. ఈడ చాలా జారుడుగా ఉంది. ఈడ చాలా ఒక టెక్నిక్తో నేను ముందుకు వచ్చేసిన. నా ముందు చూడండి, ఇది ఎలా ఉందంటే ఇది అడవి అంగుర అనుకుంటా. ఈ పచ్చనైన కాయలు ఇప్పుడే ఈ చెట్టు మీద ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది ఈ తీగ మొత్తము అటు ఇటు మొత్తము ఆ బండలపై ఈ చెట్టుపై పాకింది. ఇది చాలా మంచి ఒక అంగుర అనుకోవచ్చు, అడవి అంగుర. ఇది పండలేదు. ఇది పండితే మాత్రం తినవచ్చు. ఇది చాలా తీయగా ఉంటుంది. ఈ నా ముందు ఒక జారుడు ఉంది. నేను కిందికి వచ్చిన ఈడ బాగా జారుతుంది. ఒక నిటారైన ఒక బండపై నుంచి మళ్ళీ కిందికి వెళ్తున్నా నేను. నా ముందు చాలా జారుడుగా ఉంది ఈ రాయి. దీనిపై నుంచి కిందికి వెళ్ళాలంటే చాలా జాగ్రత్త అవసరము. నా ముందే ఒక కిందికి ఒక చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు పై నుంచి కిందికి దిగిన నేను మెల్లంగా వెళ్తున్నా. ఇటు నా ముందే ఉంది. ఈడ చాలా జారుడుగా ఉంది. ఇప్పుడు నా ముందే ఉంది ఒక చెట్టు. ఈ చెట్టు కొమ్మల సాయంతో నేను దిగాలనుకున్నా. ఇటు ఈ కొమ్మ అందుకొని ఒక మంచి ఒక టెక్నిక్తో ఈ చెట్టు నుంచి కిందికి దిగేందుకు మంచిగా ఛాన్స్ ఉంది. ఇలాంటి చెట్ల సాయంతో ఎత్తైన కొండలపై నుంచి దిగేందుకు మంచి అవకాశం ఉంటుంది. మీరు ఒక పట్టుతో కిందికి దిగేందుకు ప్రయత్నం చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి చోటనే చిన్న చిన్న గాయాలు కూడా అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చెట్టు పైన ఉన్న నేను నా ముందు ఒక
ఉన్నాయి. నేను జారుకొని కిందికి వచ్చేసిన. ఇటు నా ముందు ఒక మంచి బండ గూబలు కలిగి ఉన్నట్టున్నాయి. ఇటు ముందుకు పోయి నేను ఇప్పుడు ఆ గూబలకు వెళ్ళేందుకు నేను ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నా ముందే ఉంది ఆ బండ గూబ. ఈ బండ గూబలో నేను ఇప్పుడు వెళ్ళేందుకు రెడీలో ఉన్నా. ఈ కొమ్మలు అటు కొద్దిగా జరిపి ఇంట్లో వెళ్ళేందుకు నేను ఇప్పుడు రెడీలో ఉన్నా. ఈ కొమ్మ నుంచి ఈ కొమ్మ పక్కకు చేసి ఇప్పుడు నేను ఒక బండ గూబలో నేను ఇప్పుడు వెళ్తున్నా. ఈడ ఒక టెక్నిక్తో పాక్కుంటా నేను లోపలికి వెళ్తున్నా. ఈడ చూడండి, ఈ బండ గూబలో మంచి ఒక ప్లేస్ కలిగి ఉంది. ఇటు ఇవ్వండి కెమెరా. ఈ బండ గూబలో చూడండి చాలా ప్లేస్ కలిగి ఉంది. ఇంట్లో వర్షం గిట్ట పడితే చాలా సేఫ్గా మంచిగా ఉండొచ్చు. ఇంట్లో గంటల పాటు ఉండొచ్చు. చాలా ఒక మంచి బండ గూబ కలిగి ఉంది. ఈ బండ గూబలో ఇప్పుడు నేను కొద్దిసేపు కూకొని నేను ఈ బండ గూబలో ఎలా ఉందో, ఈ బండ గూబలో చాలా వాతావరణం చాలా చక్కగా ఉంది. మంచి ఒక చల్లనైన ఒక వాతావరణం కలిగి ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను బయటికి వెళ్తున్నా. ఇలా పాడుకుంటా నేను మళ్ళా ముందుకు వస్తున్నా. ఈ చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నా కాలికి ఏదో వెనక తగిలినట్టుగా ఉంది. ఇప్పుడు నేను మొత్తము బయటికి వెళ్ళి మళ్ళీ ఒక జారుడు బండపై నుంచి నేను కిందికి పోతున్నా. ఈడ చాలా అవసరం. వరే ఈడ చాలా జారుడుగా ఉంది. ఓకే, నేను ఇప్పుడు కిందికి వచ్చేసిన. నాకు కొద్దిగానే ప్రమాదము తప్పింది. ఈలాంటి చోట్ల ఒక్కొక్కసారి ఇలాగే జరుగుతూ ఉంటాయి, కానీ దెబ్బలు కూడా నాకు ఏమీ తాకలేదు. ఇప్పుడు ఈ బండ నుంచి అటు పైకి ఎక్కి ఒక లోతైన ఒక బండ మార్గం నుంచి నేను బయటపడబోతున్నా. ఇటు నా ముందు చాలా అంత సులభమైన ఈ మార్గం నుంచి వెళ్ళాలంటే అంత సులభమైన పని కాదు. ఈడ చాలా టెక్నిక్తో చాలా అనుభవంతో కూడుకున్న పని. ఇలాంటి చోటనే చాలా జారుడుగా పడేందుకు అవకాశం ఉంటుంది. జారి కింద పడేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఈ చెట్టు సాయంతో నేను ఆ లోయలకు ఆ బండ గూబల నుంచి అటు బయట పడాలంటే ఈ నుంచి దిగవలసిందే. ఈడ నేను ఒక మంచి బండ పట్టుతో ఈ చెట్టు సాయంతో నేను కిందికి వెళ్తున్నా. కానీ ఈడ ఏదన్నా జారిందంటే కింద పడేందుకు మంచి ఛాన్స్ ఉంది. అందుగురించి చాలా జాగ్రత్తగా నేను ఒక మంచి పట్టుతో నేను కిందికి దిగుతున్నా. ఈడ ఏదన్నా తప్పు చేసినామంటే కింద పడేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్టు కొమ్మ నుంచి నేను కిందికి వెళ్తున్నా. ఒక సగానికి వచ్చి నేను కొద్దిసేపు ఆగిన. ఈ బ్యాగ్కి నాకు వెనక తట్టినట్టు ఉంది. ఇక మొత్తానికి నేను కిందికి వచ్చేసిన. ఈడ నా ముందు ఎట్లా ఉందంటే ఈ బండ గూబలు చాలా ప్రమాదమైన గూబలు కలిగి ఉన్నాయి. ఇలాంటి చోటనే చాలా పులులు ఉండేందుకు చాలా అవకాశం ఉంటుంది. అలాగే ఎలుగుబంట్లు లాంటి ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. ఇప్పుడు నేను నా ముందు చాలా సవాలుగా మారింది ఏంటంటే ఒక ఇరుకైన రాళ్ళకి వెళ్ళి నేను బయట పడేందుకు నేను చూస్తున్నా. నా పైన చాలా ఎత్తైన కొండలు కలిగి ఉన్నాయి. ఇలాంటి చోట్ల వచ్చినప్పుడు ఒక టెక్నిక్తో ముందుకు వెళ్ళేందుకు చాలా ఒక ఐడియాతో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక ఇరుకైన ఒక 2 బండల సందులో నుంచి అటు బయట పడేందుకు నేను ముందుకు వెళ్తున్నా. కానీ ఈడ పట్టే ఛాన్స్ అస్సలుకే లేదు. ఇది ఒక మంచి ఒక టెక్నిక్తో నేను ముందుకు వెళ్తున్నాను. నా కిందికి చూడండి చాలా లోతైన ఒక లోయ కలిగి ఉంది. ఇందులో ఒక టెక్నిక్తో ముందుకు నేను పోతున్నా. ఈడ ఒక మంచి ఒక టెక్నిక్తో బయట పడే ఒక మార్గం చూడాలి. ఎందుకంటే ఏరే దారి చూసుకొని బయట పడదామంటే నాకు అసలే ఛాన్స్ లేదు. ఈ ఇండ్ల నుంచే ఎలాగైనా సరే బయట నేను పడాలనుకుంటున్నా. కింద పడితే మాత్రము ఖచ్చితంగా అందులో ఇరికేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇలాంటి చోట్ల ఒక టెక్నిక్ అవసరము. ఒక్కొక్కసారి మీకు అలసిపోయినట్టయితే కొద్దిసేపు కూకొని ఒక టెక్నిక్తో ముందుకు మళ్ళా వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్త అవసరము. ఈడ బాగా ఇరుకుగా మారింది. ఇప్పుడు నా ముందు నేను ఒక బ్యాగ్తో వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఒక పక్క నుంచి నేను
బయటికి వెళ్తున్నావు ఈ బండ గూబ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే నేను బయట పడినట్టే. ఎలాగైనా సరే నేను ముందుకు ఈ బండ గూబ నుంచి ఈ బండ సందు నుంచి నేను బయటపడ్డాను. చూడండి, ఇలాంటి చోట్ల వచ్చినప్పుడు చాలా భయంకరమైన విషయం ఏంటంటే ఇలాంటి చోట్ల ఒకవేళ ఇరికిపోయినట్టయితే ప్రాణాలు పోయినట్టుగా ఉంటుంది. అందుగురించే చాలా భయం కూడా కలుగుతుంది. ఇలాంటి చోట్ల మంచి ఒక టెక్నిక్తో బయటపడే మార్గం చూడండి. ఒకవేళ మీరు భయపడితే మీరు రాలేరు. ఇప్పుడు ఇటు ముందుకు నేను మళ్ళీ వెళ్తున్నా. నా ముందు ఇంకా బండ గూబలు కలిగినట్టు ఉన్నాయి. ఈ బండ మార్గం నుంచి అటు కొద్దిగా ముందుకు పోతే నాకు ఒక మంచి దారి కూడా కనపడవచ్చు. ఈ నుంచి బయటపడాలంటే ఈ బండ గూబ నుంచి ఎలాగైనా వెళ్ళవలసిందే. ఇప్పుడు ఈ పరికి కంప నాకు రిస్క్ పుట్టేలాగా చేస్తుంది. నా బ్యాగ్ని అది కట్టినట్టు ఉంది. ఇంకా కాస్త కంప కూడా నాపై బ్యాగ్ మీద ఉన్నట్టుంది. ఓకే, ఈ కంప పడిపోయింది. ఇటు చూడండి, నా ముందు ఒక మంచి బండ గూబ ఈ సందు నుంచి అటు బయటపడవచ్చు. మంచి ఏలుగు కనబడుతుంది. నా ముందు మంచి దారి కూడా కనబడుతుంది. ఈ బండ సందులో ఏదో ఒక జంతువు ఉండి అది వెళ్ళిపోయినట్టు ఉంది. మంచి జాడలు కూడా కనిపిస్తుంది. ఈడ ఇప్పుడు దిగి అటు ముందు ఎలా ఉందో చూద్దాం. ఈడ మంచి ఒక దారి కలిగి ఉంది. ఇంకా కాస్త ముందుకెళ్తే ఆడ ఒక కంప లాంటిది ముందు ఉన్నట్టుంది బండ గుబలో. వీళ్ళ చాలా బాగా రిస్క్తో కూడుకున్న పని ఏంటంటే ఈ దట్టమైన ఒక పొద కలిగి ఉంది. ఈ పొదలో చాలా కంప కలిగి ఉంది. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళి ఒక మంచి దారి చేసుకుంటా ముందుకు వెళ్ళేందుకు నేను రెడీలో ఉన్నా. కానీ ఇలాంటి చోట్ల చాలా పరికి కంప కూడా కలిగి ఉంది. నా పైన ఉన్నది కంప. ఈ కంపతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పుసుకుపోయేందుకు చాలా ఛాన్స్ ఉంటుంది. ఈ చెట్టు మొత్తం పాకినట్టు ఉంది. ఇలాంటి చెట్లకు వెళ్ళి ఈ కంపలకు వెళ్ళి వెళ్ళాలంటే కష్టమైన పని ఏంటంటే ఇప్పుడు ఈ కాలుతోటి నేను ఇలా ఈ బాట చేసుకుంటా నేను ముందుకు వెళ్తున్నా. కానీ ఈ చిన్న చిన్న కొమ్మలు ఈ ముళ్ళు నాకు ఇవి పుచ్చుకుపోతున్నాయి. ఈ నాపై చాలా ఉన్నాయి. ఈ చెట్టు పైన చాలా ముళ్ళు కలిగి ఉన్నాయి. ఈ పరికి కంపతో అసలే గెలవలేము. నేను బయట ఈ చెట్టు నుంచి కిందికి వచ్చేసిన ఈడ కాస్త ముందుకు వెళ్ళిపోతే ఆడ బయలుగా ఉంది. నేను ఏ నుంచి బయటపడినట్టు ఉంది. మళ్ళా ఒక నెక్స్ట్ మళ్ళా సర్వైతో మేము కలుసుకుందాం. ఈ అడవి నుంచి చాలా కష్టంగా నేను బయటపడ్డాను. ఈడ చాలా పాములు, చాలా రకాల గాయాలు అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇలాంటి చోట్లు వచ్చినప్పుడు మంచి ఒక టెక్నిక్తో బయటపడే మార్గం చూడండి. లేకుంటే ప్రాణాలతో ఈ ఇంటికి అసలుకే వెళ్ళలేము. ఈడ రకరకాల పక్షులు, రకరకాల జంతువులు కూడా చాలా కలిగి ఉన్నాయి. అడవి కూడా చాలా మంచి దట్టమైన అడవి ఉంది.